కృష్ణమాదిగారి అక్రమ అరెస్టులను ఖండించండి. కృష్ణమాదిగారి అక్రమ కృష్ణమాదిగారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లా కృష్ణమాదిగారి నాయకుల ఐక్యత వర్ధిల్లాలి. మార్పు కులాల ఐక్యత వర్ధిల్లాలి. రక్తానైనా సిద్ధిస్తాం, ప్రాణాలైనా ఏబిసిడీలుగా వర్గీకరించి ఎస్సీల నుండి 59 కులాలకు విద్యా ఉద్యోగ రంగాలలో సామాజిక న్యాయం జరిగించాలని చెప్పేసి రాష్ట్రంలో మరి మందా కృష్ణమాదిగారి నాయకత్వంలో 13 సంవత్సరాల నుంచి మరి ఉద్యమం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడాను మరి మాదిగల కురుక్షేత్ర మహాసభప్పుడు గాని మరి మొన్న జరిగినటువంటి కరీంనగర్ బొబ్బుల ఉప ఎన్నికల సందర్భంలో కానివ్వండి, అదేవిధంగా ఏప్రిల్ 17 జరిగిన విజయవాడలో జరిగినటువంటి మాదిగల విశ్వరూప మహాసందర్భంగా కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తాం, వర్గీకరణ కట్టుబడి ఉన్నాము మా ప్రభుత్వం అని చెప్పేసి. అయితే ఆయన హామీలు ఇచ్చి మాదిగల్ని మోసం చేస్తున్నాడే గాని ఆ హామీల్ని నెరవేర్చే పరిస్థితి మాకు కనిపించట్లేదు. మరి విద్యా సంవత్సరం కూడా వస్తుంది. మరి విద్యా సంవత్సరం కూడా మరి నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి మా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ గారు మరి నిన్న 17వ తారీఖున సీఎం ఇంటి ముందు ఆమరణ కూర్చోవటం పిలుపునివ్వటం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి ప్రదర్శనకి వెళ్లటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ మరి పోలీసు ఫోర్సును పెట్టి మరి లాఠీ చార్జీ చేసి చాలా కర్కశంగా మరి ఉద్యమాన్ని అణిచివేసి కృష్ణమాదిగ గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మరి దానికి నిరసనగానే ఈ రోజు మేము రైలు రోకో చేస్తా ఉన్నాము. మరి నిజంగా ముఖ్యమంత్రి గారికి ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే మరి ప్రధానమంత్రితోనూ మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితోనూ మాదిగల విద్యా సంవత్సరం నష్టపోకుండా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ కులం అయితే తమకు న్యాయంగా దక్కాల్సినటువంటి వాటా కోసం ఉద్యమం చేస్తుందో అది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి. మరి ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మేము ఈ రోజున ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తా ఉన్నాము. మరి దానికి విరుద్ధంగా కొంతమంది మాల మహానాడు పేరుతో మాల కులంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు మరి ఈ ఉద్యమాన్ని అడ్డుకోవటం చాలా బాధాకరమైన విషయం. అది అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మరి కృష్ణమాదిగ గారు చేపట్టినటువంటి ఆమరణ దీక్ష ఇది తీవ్ర రూపం దాల్చక ముందే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో మరి దీని సందర్భంగా ఎలాంటి అల్లర్లు ఎలాంటి గొడవలు ఏం జరిగినా గానీ దానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. सर